దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలకు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామాన మీకందరికీ ఉదయకాల సమయమందు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? ఈ ఉదయకాలమే ప్రభు కోసమే ప్రతిక్షణం అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీకు అందించుటకు ప్రభువు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులరా, ప్రతి ఉదయం కూడా ఇలా దేవుని వాక్యాన్ని వినుట మన జీవిత భాగ్యముగా ఎంచి ఈ ఉదయకాల సమయం ప్రభు మన నుండి ఆయన ఏం ఆశిస్తూ ఉన్నాడో, దేని కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నాడో ఈ దినం వాక్యపు వెలుగులో కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. చూడండి ప్రియులరా, పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కీర్తన గ్రంథము 101వ అధ్యాయము 6వ వచనాన్ని ప్రియులరా మనం చదువుకున్నట్లయితే వాక్యం ఇలా సెలవిస్తూ ఉన్నది. కీర్తనాకారుడైన దావీదు రాసిన కీర్తనలు 101వ అధ్యాయము 6వ వచనం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈ ఉదయకాల సమయం సర్వసృష్టికి కారణభూతుడైన దేవుడు మనుషులను తన పోలికలు తన స్వరూపములో నిర్మించినటువంటి మహాగణుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులరా, నీవు నేను ఆయన యొద్ద నివసించాలని ప్రభు ఆశిస్తూ, ఆయన యొద్ద నివసించాలంటే ఏ అర్హత ఏ యోగ్యత ఉండాలో వాక్యము చాలా స్పష్టముగా తెలియపరుస్తూ ఉంది. వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా యొద్ద నివసించున్నట్లు దేశములోనే నమ్మకస్తులైన వారి కోసమే కనిపెడుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రియులరా, దేవాతి దేవుడు ఆకాశమందున్న ఆసీనుడైన మన ప్రభు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన కనిపెడతా ఉన్నాడు. ఎవరి కోసం కనిపెడుతున్నాడు? నమ్మకస్తులు కావాలి దేవునికి, మాయలు చేసేటువంటి వాళ్ళు కాదు. ప్రియులరా, తమ జీవితంలో చాలామంది వ్యర్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వారై మోసపూరితమైన జీవితాన్ని కలిగిన వారు లోకంలో జీవిస్తూ ఉన్నారు. అయితే నా ప్రభు ఎదురు చూసేది ఎవరి కోసం అంటే నమ్మకస్తులైన వారి కోసం కనిపెడుతున్నారు. అయితే ఈ రోజున నీవు నమ్మకస్తుడు అయితే తప్పకుండా ప్రభుతో పాటు నువ్వు ఉండుటకు నీవు యోగ్యత కలిగిన వాడు. అందుకే వాక్యములో సెలవిస్తుంది, దేవుడే సాక్షాత్తు గొప్ప సాక్ష్యం ఇచ్చాడు భక్తుడైన మోషేను గురించి. సంఖ్యాకాండము ప్రియులారా 12వ అధ్యాయము 7వ వచనములో మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మోషేను గురించి ఈ మాట మాట్లాడతాడంటే, అహరోను మిరియాము వారిరువురు కూడా ప్రియులారా మరి మోషేను గురించి కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్న దాన్ని బట్టి, అలాగే ఇశ్రాయేలులకు ఆహారం కావాలని, వారు మాంసాహారం కావాలని అడిగినప్పుడు ప్రియులారా మోషే ప్రార్థన చేయగా ఇశ్రాయేలులకు కావలసినటువంటి ఆహారాన్ని గాలి చేత, తూర్పు గాలి చేత, బలమైన గాలి చేత దేవుడు పూర్ణను రప్పించి వారికి వారి అవసరతను, వారి కోరికను తీర్చాడు. ఇంత గొప్ప కార్యం చేసినటువంటి దేవుని బట్టి మహిమపరచవలసింది పోయి ఈ అహరోను మిరియాములు మోషేని ఏమంటారంటే, నీ ద్వారానే పలికించాడా? నీ వలనే అవుతుందా? మా వల్ల కాదా? మాతో దేవుడు పలికించడా? అని అనేక రకాలుగా మాట్లాడుతూ వచ్చారు. నేను అంటాను ప్రియులారా, నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా దేవుని చేత ఏర్పాటు చేసినటువంటి దైవజనుడిని సులకన చేసి ఎప్పుడు నువ్వు మాట్లాడకూడదు. వారి ఇరువురిని కూడా ప్రత్యక్ష గుడారం వద్దకు పిలిచాడు. ముగ్గురిని కూడా, మీరు ముగ్గురు కూడా ప్రత్యక్ష గుడారం వద్దకు రమ్మని చెప్పి ప్రియులారా అహరోనును మిరియామును దేవుడు గద్దించినట్లుగా లేఖనాల్లో రాయబడి, అప్పుడు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మోషే ఎలాంటి వాడో తెలుసా? భూమి మీద ఉన్న మనుషులందరిలో అతడు మిక్కిలి సాత్వికమైన వాడు. అంత మాత్రమే కాదు సుమా, అతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రియమైన దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈరోజు వాక్యాన్ని వింటున్న నీవు నేను దేవుని దగ్గర నమ్మకస్తులుగా బ్రతుకుతున్నామా? లేకుంటే మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, ప్రియులారా మందిరం విడిచిపెట్టి బయటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పేటువంటి ప్రజలుగా మనం బ్రతుకుతున్నామా?
ప్రియులారా, దయచేసి గమనించండి. నువ్వు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారంలో నమ్మకంగా ఉన్నావా? నువ్వు ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ ఆఫీసులో నమ్మకస్తుడిగా పనిచేస్తున్నావా? దేవుడు నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. ఎందుకో తెలుసా? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా దేవుడు కలుగ చేస్తాడు. నీ పనిలో నీవు నమ్మకస్తుడిగా ఉంటే ప్రియులారా, దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనంలో ప్రియులారా ఒక చక్కని మాట రాయబడింది. పరలోక రాజ్యాన్ని గురించి చెబుతూ, ప్రియులారా, మరి ఒక మనుషుడు ఆ దేశాంతరాన్ని పోతూ తన ఆస్తిని మరి కొందరు మనుషులను పిలిచి, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకటికి 1 తలాంతు, ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతే, ప్రియులారా, మరలా యజమానుడు తిరిగి వచ్చేసరికల్లా ఈ తలాంతులు తీసుకున్నటువంటి మనుషులు ఏం చేశారంటే, 5 తీసుకున్నవాడు 5 తలాంతులు సంపాదించాడు, 2 తలాంతులు తీసుకున్నవాడు 2 సంపాదించాడు. కానీ 1 తీసుకున్నవాడు మాత్రం ఏమీ చేయకుండా ఆ తలాంతుని భూమి తవ్వి భూమిలో దాచిపెట్టేశాడంట. ప్రియులారా, ఇప్పుడు యజమానుడు వచ్చాడు, 5 తీసుకున్నవాడు వచ్చి అంటున్నాడు, అయ్యా నీవు 5 తలాంతులు ఇస్తే 5కు 5 సంపాదించాను అన్నప్పుడు నా ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకముగా ఉంటేవి గనుక నిన్ను అనేకమైన వాటి మీద అధికారినిగా చేస్తున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ 2 తలాంతులు తీసుకున్నవాడు కూడా 2కు 2 సంపాదించాడు. వానితో కూడా ఇదే మాట చెప్పాడు. కానీ 1 తీసుకున్నవాడు, ఇదిగో నువ్వు విత్తన చోట కోయువాడు అని, నువ్వు కఠినుడు అని, నువ్వు అలాంటోడు ఇలాంటోడు అని నాకు ముందే తెలుసు, అందుకే నేను నీవు ఇచ్చింది ఇచ్చినట్టుగా దాచిపెట్టాను. అప్పుడు ప్రభు అన్నాడు తెలుసా? చెడ్డ దాసుడా. ప్రియులారా, నీవు నేను ప్రభు చేత చెడ్డవారం అని పిలిపించుకోకూడదు. కానీ మోషే ఎలాంటి గొప్ప అద్భుతమైన సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడో, భూమి మీద ఉన్నటువంటి ఆ మనుషులందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు, అలాగనే అతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడని సాక్ష్యం పొందాడు. ప్రియులారా, నీవు నమ్మకస్తుడు అయితే దేవుడు ఇంక అనేకమైన అధికారాలు నీ చేతికి ఇస్తాడు. నీవు పొందవలసినటువంటి, ప్రియులారా, దేవుని ఆశీర్వాదాలు నీ చేతిలో పెడతాడు. ఆయన గొప్ప కార్యాలు నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. కానీ నీవు ఉన్నదానిలోనే నమ్మకంగా ఉండు, కొంచెములోనే నమ్మకంగా ఉండు, గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దానియేలు, ప్రియులారా, బబులోను దేశంలో అతడు వెళ్ళినప్పుడు దానియేలు మీద నిందలు మోపాలని, దానియేలు మీద తప్పు మోపాలని అధికారులు, ప్రధానులు ఎన్నో ప్రయత్నాలు చేశారంట. మీరు పరిశుద్ధ లేఖన చదివినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయము ప్రియులారా 4వ వచనాన్ని మీరు చదివినట్లయితే ఆ ప్రధానులు, అధికారులంట ఆ ప్రభుత్వ పరిపాలన విషయంలో, పాలన విషయంలో దానియేలు మీద తప్పు మాపాలని, నింద మాపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా దానియేలు మీద తప్పైనను నిందలను మోపలేకపోయారు, కనుగొనలేకపోయారంట. అయితే వాక్యం రాయబడింది, ఒక్కసారి చూడండి ప్రియులారా. ఆ వాక్యం ఏమని రాయబడిందంటే, దానియేలు అంటండి నమ్మకస్తుడిగా ఉన్నాడంటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము ప్రియులారా 4వ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను, చూడండి. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మాపు వలన ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరే గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి, ఎన్ని ప్రయత్నాలు చేశారు ఏదైనా తప్పు పట్టుకోవాలి. ఈ రోజున లోకంలో మనుషులు కూడా మనం మంచిగా బ్రతుకుతున్నప్పుడు, మనం శుభ్రంగా బ్రతుకుతున్నప్పుడు చాలామంది ఆలోచన చేస్తారు, వీడిని ఎలా చెడగొట్టాలా, వీళ్ళకి ఎలా చెడ్డ పేరు తేవాలా, వీళ్ళకి ఎలా కీడు కలిగించాలని రకరకాల ఆలోచనలు కలిగిన వారు మనుషులు ఎంతోమంది ఉంటారు. నేను అంటాను ప్రియులారా, నీ దేవుని ఎదుట నువ్వు నమ్మకస్తుడిగా నువ్వు జీవించగలిగితే ఏ మనుషుడు ఎన్ని పన్నాగాలు వనినా నీ జీవితంలో నిన్ను ఏమీ చేయలేరండి. ఎవడు నీ ఆశీర్వాదాన్ని, ఎవడు నీ దీవెనను అడ్డుకోలేడు. ప్రియులారా, నిజంగా దానియేలు నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుకనే ఆ రాజ్యములో ఉన్నతమైన అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం సమయం వాక్యం వింటున్న నీవు కొంచెములో నమ్మకంగా ఉంటూ నేర్చుకో. నమ్మకస్తుడిగా బ్రతకడానికి నీవు ఇష్టపడు. దేవుడు అనేకమైన వాటి మీద నేను అధికారిగా చేస్తాడు. నువ్వే పనిలో ఉన్నావో, నువ్వే పని చేస్తున్నావో, నువ్వు చేసే పని ఏదైనా సరే ఆ పనిలో నీ నమ్మకత్వాన్ని కాపాడుకో. దేవుడు ఉన్నతమైన స్థితిలో నేను నిలబెడతాడు. అట్టి కృప దేవుడు
నీకు మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, వందనాలు. గత రాత్రి కాలం అంతా మమ్మలను మీ కృపలో కాచి కాపాడి నా తండ్రి అయా ఈ ఉదయకాల సమయం తండ్రి మీ యొద్ద నివసించాలంటే ఈ భూమి మీద మేము ఎలా బ్రతకాలో చక్కని మాటలు మీరు మాకు తెలియపరిచారు. కన్న తండ్రి నమ్మకస్తులుగా మేము ఉండాలని, నమ్మకమైన వారిగా మేము బ్రతకాలని అయ్యా మీరు ఆశిస్తూ ఉన్నారు. అయ్యా మోషే ఎలాగైతే ప్రభువా మీ ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్నాడో, దానియేలు ఎలా నమ్మకస్తుడిగా ఉన్నాడో ప్రభువా మేము కూడా బలా నమ్మకమైన మంచి దాసులుగా ఉండి దేవా మీ ద్వారా గొప్ప ఆశీర్వాదం పొందుకొని మా ఆత్మీయ జీవితంలో, మా కుటుంబ జీవితంలో నాయన ముందుకు సాగిపోయే కృప మీరు మాకు దయచేయండి. ఈ ఉదయకాల సమయం తండ్రి నీ బిడ్డలు వెళుతున్న మార్గాల్లో చేయుచున్న పనులలో అన్ని విషయాల్లో మీరు తోడయుండి ఏ కీడు రాకుండా, ఏ తెగులు వారి గుడారము సమీపించకుండా నాయన నీ రెక్కల చాటున భద్రపరిచి దీవించి కృపయు క్షేమమును కలుగచేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.